హైదరాబాద్ నాచారంలోని సుప్రభాతం స్కూల్ విద్యార్థిని ప్రభంజనం సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026లో సుప్రభాతం స్కూలుకు చెందినటువంటి విద్యార్థిని మల్లాడి ఋషి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దీంతో పాఠశాల చైర్మన్ నల్లా నరసింహారెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించిన మల్లాడి ఋషిని సాలువాతో ఘనంగా సత్కరించి ₹1,00,000 నగదు బహుమతిని అందించారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థి మొదటి ర్యాంకు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇక అనంతరం ఫస్ట్ ర్యాంక్ సాధించిన మల్లాడి ఋషి మాట్లాడుతూ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. And my well wishes here, Dr. C.V. Krishnareddy garu. అంటే ఎంత ఆనందంగా ఉందంటే అసలు యాక్చువల్గా ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కళ ఉండేది నాకు. అంటే గొప్పగా విద్యార్థులను తీర్చిదిద్దాలా, అంటే ఈ దేశానికి, భారతదేశం గర్వించదగ్గ విద్యార్థులను తయారు చేయాలని చెప్పి చాలా చాలా నాకు ఒక మనస్ఫూర్తిగా దీని మీద పనిచేస్తూ ఉండేవాడిని. సో అట్లాంటిది అంటే ఈరోజు పూర్తిగా ఒక రకంగా గర్వంగా ఉంది నాకు. ఏంటి అంటే కొంతవరకు సాధించాను అని చెప్పి ఈ సాధించిన గర్వాన్ని యాక్చువల్గా అంటే ఇంకా ఫ్యూచర్లో ఇన్స్పిరేషన్గా తీసుకొని తప్పకుండా మా విద్యార్థులందరినీ కూడా నిజంగా యూస్ఫుల్, అంటే రేపు ఫ్యూచర్ సిటిజన్స్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ఇంకా అంటే ఇన్వాల్వ్ అయి పనిచేస్తా అని చెప్పి అనుకుంటా ఉన్నా. దిస్ ద ఎక్సలెంట్ అచీవ్మెంట్. రిషి యాక్చువల్గా ఆమె కష్టం ఈరోజు టీజీ ఎప్సెట్ టాప్ ర్యాంకర్గా రావడం అనేది ఆమెకే కాదు, మా స్కూల్కి, మా విద్యార్థులకి, మా టీచర్స్కి అండ్ నాకు, మా స్కూల్ ఎంటైర్ స్కూల్కి అందరికి కూడా ఒక గొప్ప అంశం ఇది. సో వి అప్రిషియేట్ ద రిషి అండ్ మా టీచర్లను కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. నేను ఎం మల్లాడి ఋషి, టీజీ ఏఎపిసెట్ 2026 స్టేట్ టాపర్. ఎవ్రీ సక్సెస్ స్టడీ కెరియర్ బిహైండ్ ఒక ఫౌండేషన్ ఉండాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది నేను సుప్రభాత్ మోడల్ హై స్కూల్లో నా ఫస్ట్ 10th క్లాస్ వల్లనే వచ్చింది. ఎందుకంటే లైక్ ఎవ్రీ సక్సెస్ బిహైండ్ ఒక మైనర్ స్టోరీస్ ఉండాలి, ఒక మోటివేటెడ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉండాలి. నా లైఫ్లో కూడా ఉంది 10th క్లాస్, లైక్ వెరీ మోటివేటెడ్. ఆ ఫైర్ నా 10th క్లాస్ నుంచి వచ్చింది. ఆ ఫైర్ వల్లే నేను నా ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ 2 years ఐసోలేటెడ్ అయ్యి చాలా ఈ ఒక పొజిషన్, ఒక సక్సెస్ అనేది ఆ ఫైర్ వల్లే. బికాస్ ఆఫ్ ఓన్లీ మై 10th బికాస్ ఆఫ్ 10th చాలా క్రూషియల్ వచ్చింది నాకు 2 years లా. ఆ మోటివేషన్, ఆ డిసిప్లిన్, ఆ స్ట్రక్చర్, ప్లానర్, అవన్నీ నేను నా 10th నా హయ్యర్ ఎడ్యుకేషన్ వల్లే ఎక్కువ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక స్టడీ టైం టేబుల్ కానీ, ఒక ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్ వైజ్ షెడ్యూల్స్ కానీ, ఎవ్రీ డే హయ్యర్ ఎడ్యుకేషన్ నా 9th 10th ఎస్పెషలీ ఆ 2-3 క్లాసెస్లా బాగా నేర్చుకున్నా. సుప్రభాత్ మోడల్ హై స్కూల్ వల్ల, టీచర్స్ వల్ల ఎవ్రీ డే వాళ్ళు మోటివేట్ చేసే వాళ్ళను, లైక్ ఇది ఇలా చదువుకో, అలా చదువుకో, ఈ చాప్టర్స్ నుంచి ఇంత వస్తుంది కాన్సెప్ట్స్, అవన్నీ చాలా గైడెన్స్ ఇచ్చారు. అవన్నీ గైడెన్స్ వల్లే లైక్ ఆల్మోస్ట్ ఐ గాట్ 90% ఇన్ మై 10th బోర్డ్స్. ఆ మోటివేషన్, ఆ డిసిప్లిన్, ఆ షెడ్యూల్ నాట్ ఓన్లీ 10th వరకు ఆగిపోలేదు. అవే ఎథిక్స్, అవే motivation, away discipline. I continued in my 11th and 12th standard, and now I'm being a state topper. I'm feeling so proud about